వికారాబాద్ జిల్లా అనంతగిరిపల్లిలో ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం పురాతనమైనది. త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతుంది. రావణ సంహార పాప పరిహారార్థం శ్రీరాముడు ఇక్కడ బాణం వేయగా బుడుగ రూపంలో నీరు ఉద్భవించింది. ఈ నీరు శివగంగా పుష్కరిణిగా ప్రసిద్ధి చెంది మూసీ నదికి మూలంగా ఉంది. ఈ జలాలకు ఔషధ గుణాలు ఉన్నాయని నమ్మకం. భక్తులు స్నానం చేస్తే పాపాలు పోతాయని విశ్వసిస్తారు. శ్రావణ మాసం అన్ని రోజులు నిత్యాన్నదానం నిర్వహిస్తామని ఆలయ ట్రస్ట్ చైర్మన్ ఆత్మలింగం తెలిపారు. स्वप्नुसाय विद्यासेन नामदेन मनोमो हरिकेशाय योगविद्येनामदेन मनोमो भवस्येन नामदेन नमस्कार नामदेन मनोमान जंगिनामदेन स्करामदेन नमो नमो वंचने परिवंचने बल्लू అన్నాడప్పా ఈయన ఉన్నాడు కనిపిస్తుంది ఎండాకెళ్ళి ఆడుకోరు ఆడుకో ఓం నమః శివాయ. మీరు చూస్తున్నటువంటి ఈ దేవాలయం శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం వికారాబాద్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం కలదు. త్రేతాయుగంలో సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి వారిచే ప్రతిష్ఠించబడినటువంటి శివలింగం. స్వామివారి అంతర్భాగం నుంచి నిరంతరం కోనేటిలో జలధార ప్రవహిస్తూ ఉంటుంది. శ్రావణ మాసం అత్యంత ప్రీతికర మాసం శివుడికి. కనుక భక్తులు ఈ దేవాలయానికి వచ్చి కోనేటిలో స్నానమాచరించి స్వామివారికి పంచామృతాలతో అభిషేకించిన వారికి సర్వ కోరికలు నెరవేరుతాయి. కావున భక్తులందరూ కూడా త్వరగా విచ్చేసి ఈరోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానున్నది. వీరశైవ సమాజం వికారాబాద్ ఆధ్వర్యంలో ఇక్కడ శ్రావణ మాసం ప్రతిరోజు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. తర్వాత దేవాలయ చైర్మన్ గారు ఎస్ ఆత్మలింగం గారు వారి కుటుంబ సమేతంగా చివరి సోమవారం రోజు ఇక్కడ భవానీ సమేత శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని అభిషేకించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా భక్తులకు మనవి చేస్తున్నాం. ఓం నమః శివాయ. నమస్కారం. బుగ్గ రామలింగేశ్వర దేవస్థానం అనంతగిరిపల్లె. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కూడా వీరశైవ సమాజం తరపు నుంచి 10 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ పాల్గొనాల్సింది ప్రార్థన. అట్లే శ్రావణ మాసంలో కూడా 10వ తారీఖు అంటే ఆదివారము 3వ ఆదివారము లక్ష బిల్వార్చన కార్యక్రమం ఉంటుంది. తర్వాత 18వ తారీఖు ఈ పార్వతీ పరమేశ్వరి కళ్యాణం ఆ రోజు ఉంటుంది. ఉదయం 11 గంటలకు ఉంటుంది. తర్వాత ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. తర్వాత 23 తారీఖు నాడు ముగింపు కార్యక్రమం ఉంటుంది. భక్తులకు అందరికీ మనవి అందరూ పాల్గొని దేవదేవుని కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాం. ప్రతిరోజు ఎంతమంది? ప్రతిరోజు 500 వరకు వస్తుండ్రు. సోమవారము హాలిడేస్ రోజు ఎక్కువ వస్తుంది. అదేం లేదు, కార్యక్రమం నడుస్తుంది.